హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లా వాక్స్. ఈరోజు మనం అద్భుతమైన వాక్కాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. వాక్కాయలు చాలా ఆరోగ్యానికి మంచివండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పుడు అంటే సుమారు 150 గ్రాములు వాక్కాయ ముక్కలు, ఒక 3 చెంచాలు తాలింపు గింజలు, ఒక 125 గ్రాములు కందిపప్పు, పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి పెట్టుకోండి, ఒక 4-5. వాక్కాయలు ఎలా తరుక్కోవాలో చూడండి. వాక్కాయని సగానికి తొరిగితే మధ్యలో ఇలా గింజ ఉంటుంది చూసారా. ఇలా గింజ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలాగూ మనం వాక్కాయలన్నీ మధ్యలో గింజ తీసేసి తొరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందుట్లో మన దగ్గర ఉన్న 125 గ్రాముల కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పెట్టుకుని మన దగ్గర ఉన్న వాక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక పావు చెంచాడు. తర్వాత కందిపప్పు 1 గ్లాసుడు అనుకోండి, 3 గ్లాసులు నీళ్లు పోయండి. పోసి చక్కగా మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. పప్పు శుభ్రంగా ఉడికి చూడండి. బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒక గరిటె తీసుకోండి. గరిటె తీసుకుని చక్కగా ఎనుపుకోండి. బాగా ఎనుపుకోండి, వీలైనంత ఎనుపుకోండి, ఏం పర్వాలేదు. చూసారా, గరిటెతో ఎనిపినా బ్రహ్మాండంగా ఎనుపుకోవచ్చు. దీనికి పప్పు గుత్తి ఏం అవసరం లేదు. తర్వాత తాలింపు వేసుకోవడానికి ఒక మూకుడు పెట్టుకోండి. అందులో ఒక 2 చెంచాలు నూనె వేసుకుని మన దగ్గర ఉన్న తాలింపు గింజలు మొత్తం వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని అవి కూడా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకున్న తర్వాత 1 నిమిషం వేయించుకోండి. వేగిన తర్వాత మన దగ్గర సిద్ధంగా ఉన్న పప్పు ఉంది కదా, ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తం వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలిసింది అన్న తర్వాత ఒక 1/2 చెంచాడు ఉప్పు వేయండి. వేసిన తర్వాత ఒక 1/2 చెంచాడు కారం కూడా వేసుకోండి. వేసుకుని ఉప్పు కారం బాగా కలిసేంత వరకు బాగా కలిపెట్టుకోండి. బాగా కలిపెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. అంతే వ్యూవర్స్, రెడీ. అద్భుతమైన వాక్కాయ పప్పు రెడీ. ఈ వాక్కాయ పప్పు వల్ల ఉపయోగాలు ఏమనుకుంటున్నారు? వాక్కాయ పప్పు వల్ల గుండె కండరాలు గట్టిపడతాయి. దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువ. అంతేకాదు వ్యూవర్స్, ఈ వాక్కాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.